గతంలో ఎన్నడూ లేనంతగా కులానికి బదులు మతం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అన్ని పార్టీలు ఇప్పుడు మతం చుట్టే రాజకీయాన్ని తిప్పుతున్నాయి. మత రాజకీయం ఏపీలో వర్కౌట్ అవుతుందంటారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మత రాజకీయాలు వర్కౌట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో మతపరమైన అస్తిత్వం కన్నా భాషాపరమైన అస్తిత్వం ఎక్కువ. ఎందుకంటే మీకు హైదరాబాద్ నగరంలాగా హిందూ ముస్లిం కస్టమ్స్లో, ట్రెడిషన్స్లో, భాషలో, ఆహార అలవాట్లో తేడా ఉండదు. మీకు ఆంధ్రప్రదేశ్లో అందరూ తెలుగువారే, తెలుగే మాట్లాడతారు, తెలుగు పద్ధతులే ఉంటాయి కనుక ఎక్సెప్ట్ మతపరమైన ఆచారాలు మినహా మిగతా అంశాల్లో మనకు తేడా కలగదు. అందుకే భాషాపరమైన అస్తిత్వం, లింగ్విస్టిక్ ఐడెంటిటీ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా చాలా బలంగా ఉంటుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మత కలహాలు జరిగిన చరిత్ర లేదు, మతపరమైన సమీకరణ జరిగిన చరిత్ర లేదు. అందువల్ల మీకు తెలంగాణలోనైనా నిజాం పాలన, రజాకర్ల దుర్మార్గాల నుంచి మొదలుకొని ఇటీవల కాలంలో మత కలహాల వరకు ఆ డివైడ్ ఉంది. సో నిజాం వ్యతిరేక పోరాటాన్ని కూడా మతం కోణములో చూపే ప్రయత్నం బీజేపీ లాంటి పార్టీలు చేసిన అనుభవం కూడా ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ కాంటెక్స్ట్, హిస్టరీ, ఈ డెమోగ్రఫీ ఇదంతా ఏమీ లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మతపరమైన భావాలు రెచ్చగొట్టడం సులభం కాదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా ఆయన మత విశ్వాసాలని ఆధారంగా చేసుకొని ఆయన ప్రత్యర్థులు మత భావాలను రగిలించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా క్రిస్టియన్స్ ఓటు వేయడం కూడా ఒక ఫ్యాక్టరు. సో క్రైస్తవులు అత్యధికులు జగన్కి అనుకూలంగా ఓటు వేశారు. సో ఇలా మతపరమైన రాజకీయ సమీకరణ ఒకవైపు జరిగితే ఇంకోవైపు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కులపరమైన సమీకరణ బలంగా ఉంది. సో ఇప్పుడు దానికి తోడు మతపరమైన సమీకరణ కూడా వస్తే రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న సమస్యలన్నీ ఎక్కడ పోతాయి? ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో లడ్డు చుట్టే రాజకీయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా సమస్యలు, రాజమండ్రిలో కల్తీ పాలు, మీకు శ్రీకాకుళంలో, మీకు ఉత్తరాంధ్రలో మీకు డయేరియా, ఇవన్నీ కూడా పక్కకు పోయాయి. రైతుల గిట్టుబాటు ధరలు, ఉద్యోగాలు ఇవన్నీ పక్కకు పోయాయి కదా. చుట్టూ లడ్డు చుట్టే రాజకీయం అంతా నడుపుతున్నారు కదా. అందువల్ల ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిది కాదు, రాజకీయ వ్యవస్థ మంచిది కాదు.